రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో అనుమతులు లేకుండా వెలిసిన ఓ స్కూల్కు విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో స్కూల్లోని వాల్కు నోటీసులు అంటించారు. అయితే నోటీసులు ఇచ్చిన కాసేపటికే అది చిరిగిపోయి ఉండడంతో అధికారులు సీరియస్ అయ్యారు. రాష్ట్ర బోర్డు పర్మిషన్ లేకుండానే సిబిఎస్ఈ పేరుతో హోర్డింగ్లు వెలిశాయంటున్నారు అధికారులు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో స్కూల్ను సీజ్ చేసినట్లు తెలిపారు ఎంఈఓ వెంకటరెడ్డి. అనుమతి లేకుండా నడిపిస్తున్నటువంటి ఎక్సలెన్సియా పాఠశాలను సందర్శించి డిఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పాఠశాలలో ఎవరైతే చేర్పించడానికి ముందుకు వచ్చే పేరెంట్స్ అందరికీ ముందే చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా మరి ఆ పాఠశాల గుర్తింపు లేదు కాబట్టి దయచేసి గుర్తింపు వచ్చిన పాఠశాలను పిల్లల్ని చేర్పించాలని చెప్పేసి మండల విద్యాశాఖ పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఎక్సెన్సీ పాఠశాల వాళ్ళు మరి పర్మిషన్ లేకుండా అన్నటువంటితే వారికి తదుపరి విద్యాశాఖ పక్షాన మరి కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మరి మండల విద్యాధికారిగా చెప్పడం జరిగింది.